వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అంతర్జాతీయ వేదికపై సరికొత్త దౌత్య యుద్ధం. పాక్ చైనాలతో డొనాల్డ్ ట్రంప్ కొత్త దోస్తీ నడుపుతున్న వేళ ట్రంప్ మార్క్ ట్రబుల్స్ కు రిపేర్లు చేసేందుకు అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో భారీ బిజినెస్ ఎజెండాతో భారత్ లో ల్యాండ్ అయ్యారు. 14 ఏళ్ల తరువాత చారిత్రాత్మక కోల్కతా నగరంలో అడుగుపెట్టిన రూబియో భారత్ నమ్మకాన్ని తిరిగి పొందుతారా? క్వాడ్ కూటమిలో కీలక భాగస్వామి అయిన ఇండియా అమెరికా మధ్య మిస్ అయిన ఎమోషన్స్ మళ్లీ కనెక్ట్ అవుతాయా? H1B వీసా ఉద్యోగుల వివాదం వేళ ట్రంప్ సర్కార్ కు భారత్ ఎలాంటి క్లియర్ కట్ మెసేజ్ ఇవ్వబోతోంది? ట్రంప్ సర్కార్ పాలన 2 అంచెలుగా ఎందుకు విడిపోయింది? చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ వైఖరికి ట్రంప్ నిజంగానే తలొగ్గారా? లెట్స్ వాచ్. అగ్రరాజ్యం అమెరికా దౌత్య విధానం ఇప్పుడు చరిత్రలోనే ఎన్నడూ లేనంత రక్షణలో పడింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు, అనూహ్య అడుగులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా మిత్ర దేశాలను తీవ్ర ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి. శతాబ్దాలుగా అమెరికాకు అండగా నిలిచిన మిత్ర దేశాలతో ఒకవైపు వైట్ హౌస్ పెద్దలు తెగతెంపులు చేసుకుంటుంటే, మరోవైపు అమెరికాకు భద్రశత్రువులుగా ఉన్న దేశాలను డొనాల్డ్ ట్రంప్ కీర్తిస్తుండడం అంతర్జాతీయ సమాజాన్ని విస్మయానికి గురిచేస్తుంది. ముఖ్యంగా పాకిస్తాన్, చైనాలతో ట్రంప్ నడుపుతున్న సరికొత్త దోస్తీ దక్షిణ ఆసియాలో సరికొత్త సమీకరణాలకు తెరలేపుతోంది. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ దూకుడు వైఖరికి డొనాల్డ్ ట్రంప్ నిజంగానే తలొగ్గారా అనే అనుమానాలు దౌత్య వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. గ్లోబల్ ట్రేడ్ వార్, సరిహద్దు వివాదాల వేళ చైనా పట్ల ట్రంప్ సాఫ్ట్ కార్నర్ ప్రదర్శించడం వెనుక అసలు రహస్యమేంటనే చర్చ సర్వత్రా కొనసాగుతోంది. ఈ పరిణామాల వల్ల అమెరికా అగ్రరాజ్య పాలన ఇప్పుడు స్పష్టంగా 2 అంచెలుగా విడిపోయినట్లు కనిపిస్తోంది. ఒకవైపు అధ్యక్షుడు ట్రంప్ తనదైన శైలిలో శత్రు దేశాలతో చేతులు కలుపుతుంటే, మరోవైపు వైట్ హౌస్ యంత్రాంగం, స్టేట్ డిపార్ట్మెంట్ మాత్రం మిత్ర దేశాలను బుజ్జగించే పనిలో పడ్డాయి. ట్రంప్ సృష్టిస్తున్న అంతర్జాతీయ సమస్యలను చక్కదిద్దేందుకు, దౌత్య సంబంధాలు పూర్తిగా తెగిపోకుండా చూసేందుకు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో రంగంలోకి దిగాల్సి వచ్చింది. ట్రంప్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాల వల్ల తీవ్రంగా నష్టపోతున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. భారత్కు అత్యంత కీలకమైన H1B వీసా ఉద్యోగులను తిరిగి వెనక్కి పంపాలనే డిమాండ్లు అమెరికా వైపు నుంచి గట్టిగా వినిపిస్తుండడం భారతీయుల్లో తీవ్ర అసంతృప్తిని రగిలిస్తోంది. ఒకవైపు వ్యూహాత్మక భాగస్వామి అని చెప్తూనే, మరోవైపు భారత ఐటీ రంగానికి, వలసదారులకు వ్యతిరేకంగా ట్రంప్ సర్కార్ అడుగులు వేయడం దౌత్య సంక్షోభానికి దారితీస్తోంది. ఈ సుడిగాలి దౌత్య వివాదాల నడుమ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అత్యంత ప్రతిష్టాత్మకమైన రిపేర్ అండ్ మెయింటెనెన్స్ మిషన్ తో భారత్ లో పర్యటిస్తున్నారు. అయితే ఈ పర్యటనలో అందరినీ ఆశ్చర్యపరిచిన అంశమేంటంటే, ఆయన నేరుగా దేశ రాజధాని అయిన ఢిల్లీలో కాకుండా పశ్చిమ బెంగాల్ రాజధాని అయిన కోల్కతాలో అడుగుపెట్టడం. అమెరికా దౌత్య చరిత్రను పరిశీలిస్తే దాదాపు 14 సంవత్సరాల సుదీర్ఘ విరామం తరువాత ఒక అమెరికా టాప్ మినిస్టర్ కోల్కతా నగరానికి రావడం ఇదే తొలిసారి. ఇందులో చాలా పెద్ద వ్యూహాత్మక, చారిత్రాత్మక కోణం దాగి ఉంది. అమెరికా దౌత్య విభాగానికి కోల్కతా నగరంతో అత్యంత ప్రత్యేకమైన, విడదీయరాని స్థానం ఉంది. ప్రపంచంలోనే అమెరికాకు చెందిన 2వ అత్యంత పురాతన దౌత్య కేంద్రం మరెక్కడో లేదు, ఈ కోల్కతాలోనే ఉంది. భారతదేశంలో అమెరికాకు ఉన్న అధికారిక సంబంధాలకు తొలి పునాది ఇక్కడే పడింది. అమెరికా చరిత్రలోనే మొదటి యుఎస్ కౌన్సిల్ గా బెంజమిన్ జాయ్ నియామకం ఈ కేంద్రం ద్వారానే జరిగింది. అటువంటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న నగరానికి 14 ఏళ్ల తర్వాత ఒక అమెరికా విదేశాంగ మంత్రి రావడం వెనుక కేవలం చరిత్రను గుర్తు చేసుకోవడం మాత్రమే కాదు, భారత్తో దౌత్య బంధాన్ని మళ్లీ రూట్ లెవెల్ నుంచి బలోపేతం చేయాలనే బలమైన ఆకాంక్ష కనిపిస్తోంది. ట్రంప్ హయాంలో దెబ్బతిన్న నమ్మకాన్ని, కోల్పోయిన సత్సంబంధాలను పునరుద్ధరించడమే లక్ష్యంగా రూబియో తన పర్యటనను ఈ చారిత్రక నగరం నుంచే ప్రారంభించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా విస్తరణ వాదానికి, ఆర్థిక దురాక్రమణకు అడ్డుకట్ట వేయడంలో క్వాడ్ కూటమి ఎంత కీలకమైనదో ప్రపంచ దేశాలన్నిటికీ తెలుసు. ఈ క్వాడ్ కూటమిలో భారతదేశం అత్యంత కీలకమైన వ్యూహాత్మక భాగస్వామి. భారత్ లేని క్వాడ్ కూటమిని ఊహించడం కూడా సాధ్యం కాదు. అయితే ఇటీవలి కాలంలో డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న ఒంటెత్తు పోకడల వల్ల భారత్, అమెరికా మధ్య ఉండాల్సిన ఆత్మీయత, పరస్పర గౌరవం తగ్గాయనేది పచ్చి నిజం. గతంలో ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాల్లో కేవలం వ్యాపారమే కాదు, ఒక బలమైన భావోద్వేగ బంధం కూడా ఉండేది.
కానీ ట్రంప్ హయాంలో ఆ భావోద్వేగాలు పూర్తిగా మిస్ అయ్యాయి. ప్రతి విషయాన్ని కేవలం లాభ నష్టాల కోణంలోనే చూసే ట్రంప్ వైఖరి వల్ల భారతదేశం కూడా తన దౌత్య వ్యూహాలను పూర్తిగా మార్చుకోవాల్సి వచ్చింది. ట్రంప్ తీరుతో మారిన పరిస్థితులకు అనుగుణంగా భారతదేశం ఇప్పుడు అమెరికాపై పూర్తిగా ఆధారపడకుండా తన స్వతంత్ర దౌత్య విధానాలను మరింత పటిష్టం చేసుకుంటోంది. అగ్రరాజ్య అధినేత స్థాయిలో ద్వైపాక్షిక సమావేశాలు ఎందుకు జరగడం లేదు? ఇరు దేశాల ప్రధానులు, అధ్యక్షుల మధ్య నేరుగా చర్చలు జరిపి సమస్యలను ఎందుకు పరిష్కరించుకోవడం లేదు అనే ప్రశ్నలు ఇప్పుడు దౌత్య వర్గాలను వేధిస్తున్నాయి. అమెరికా అధినేత విధానాల వల్ల క్వాడ్ కూటమి ఆశయాలు దెబ్బతినకుండా చూసే బాధ్యత ఇప్పుడు మార్కో రూబియోపై పడింది. ఇందుకే ఆయన భారత్కు వచ్చి తాము క్వాడ్ కూటమికి, భారతదేశ భాగస్వామ్యానికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తామో నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. భారత్ కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి సంపాదించడమే తన ప్రధాన లక్ష్యంగా రూబియో ముందుకు సాగుతున్నారు. భారత్కు రాకముందు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో యూరప్ పర్యటనలో తీవ్రమైన విమర్శలను, దౌత్యపరమైన ఎదురుదెబ్బలను ఎదుర్కొన్నారు. ట్రంప్ సర్కార్ ప్రదర్శిస్తున్న ఏకపక్ష ధోరణిపై యూరప్ దేశాలు రూబియోను గట్టిగానే నిలదీశాయి. దీంతో అక్కడ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్న రూబియో ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి, అమెరికా ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఒక భారీ బిజినెస్ ఎజెండాతో భారతదేశంలో అడుగుపెట్టారు. కేవలం దౌత్య సంబంధాల రిపేర్ మాత్రమే కాదు, అమెరికా ఉత్పత్తులను, ఇంధనాన్ని భారత్కు భారీగా విక్రయించడమే ఈ పర్యటన వెనుక ఉన్న అసలు టార్గెట్. రూబియో మోసుకొచ్చిన బిజినెస్ ఎజెండాలో అత్యంత ముఖ్యమైనది అమెరికా వెనుజులాకు సంబంధించిన చమురును భారతదేశానికి పెద్ద ఎత్తున విక్రయించడం. అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో అమెరికా గుత్తాధిపత్యాన్ని నిలబెట్టేందుకు భారత్ లాంటి భారీ వినియోగదారు దేశాన్ని తమ వైపు తిప్పుకోవాలని అమెరికా చూస్తోంది. దీనితో పాటు భవిష్యత్ పరిశ్రమలకు అత్యంత కీలకమైన రేర్ ఎర్త్ మినరల్స్ అంటే ఖనిజాల సరఫరా గొలుసుపై కూడా భారత్తో కీలక చర్చలు జరిపే అవకాశం ఉంది. చైనాపై ఖనిజాల ఆధారపడ్డాన్ని తగ్గించుకోవడానికి భారత్, యుఎస్ కలిసి పనిచేయాలని అమెరికా భావిస్తోంది. ఇవన్నీ ఒకెత్తైతే భారతదేశానికి సరికొత్త టెక్నాలజీతో కూడిన వెపన్స్, చిన్న అణు రియాక్టర్లను అమ్మడానికి అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. రక్షణ, ఇంధన రంగాల్లో $100 బిలియన్ వ్యాపార ఒప్పందాల ద్వారా భారత్ను తమ వైపు తిప్పుకోవాలనేదే రూబియో వ్యూహం. మార్కో రూబియో భారత పర్యటనలో అత్యంత కీలకమైన ఘట్టం ఢిల్లీ వేదికగా జరగబోయే ఉన్నత స్థాయి దౌత్య చర్చలు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ నేతృత్వంలో ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ దౌత్యవేత్త తోషిమిట్సు మొటెగిలతో కలిసి మార్కో రూబియో ఉమ్మడి చర్చల్లో పాల్గొంటారు. క్వాడ్ కూటమిలోని ఈ నలుగురు అగ్రనేతల సమావేశం అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. అయితే ఈ వేదికపై ట్రంప్ సర్కార్కు భారతదేశం ఒక అత్యంత స్పష్టమైన క్లియర్ కట్ మెసేజ్ ఇవ్వబోతోంది. అమెరికా తన వ్యాపార ప్రయోజనాల కోసం మిత్ర దేశాలను వాడుకుంటూ రక్షణ, ఉపాధి విషయాల్లో మాత్రం భారతీయుల ప్రయోజనాలను దెబ్బతీయడాన్ని భారత్ సహించే ప్రసక్తే లేదని జయశంకర్ గట్టిగా వినిపించనున్నారు. ముఖ్యంగా H-1B ఉద్యోగులను వెనక్కి పంపాలనే ట్రంప్ డిమాండ్లపై భారత్ తన తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేయనుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో భారతీయ ఐటీ నిపుణుల పాత్ర ఎంత ఉందో స్పష్టం చేస్తూ వారి హక్కులకు భంగం కలిగిస్తే దౌత్య సంబంధాలపై ఆ ప్రభావం పడుతుందనే హెచ్చరికను భారత్ పరోక్షంగా పంపనుంది. ఒకవైపు పాకిస్తాన్, చైనాలతో రహస్య దౌత్యం నడుపుతూ భారత్కు వచ్చి అణు రియాక్టర్లు, చమురు కొనాలని కోరడం అమెరికా ద్వంద్వ నీతికి నిదర్శనమనే భావన ఢిల్లీ వర్గాల్లో ఉంది. అందుకే రూబియో తెచ్చిన బిజినెస్ ఎజెండాను అంగీకరించాలంటే ముందుగా భారత్ నమ్మకాన్ని అమెరికా నిలబెట్టుకోవాలని, వ్యూహాత్మక రక్షణ ఒప్పందాల్లో మాట నిలబెట్టుకోవాలని భారత్ డిమాండ్ చేస్తోంది. ట్రంప్ సృష్టించిన దౌత్య గాయాలకు రూబియో చేయబోయే ఈ రిపేర్లు ఎంతవరకు సఫలమవుతాయో, భారత్ ఇచ్చిన క్లియర్ కట్ మెసేజ్ కు వైట్ హౌస్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత పర్యటన వెనుక ఎంతటి సుదీర్ఘమైన దౌత్య యుద్ధం, $1 బిలియన్ బిజినెస్ ఎజెండా దాగి ఉందో, ట్రంప్ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాల వల్ల దెబ్బతిన్న ఇరు దేశాల బంధాన్ని, ముఖ్యంగా మిస్ అయిన ఎమోషన్స్ ను రీకనెక్ట్ చేయడానికి రూబియో గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. చారిత్రక నగరమైన కోల్కతా నుంచి ఢిల్లీ వరకు సాగుతున్న ఈ పర్యటన ఇండియా యుఎస్ సంబంధాల్లో ఒక కొత్త అధ్యయనానికి నాంది పలుకుతుందా, లేదా ట్రంప్ మార్క్ ట్రబుల్స్
అలాగే కొనసాగుతాయా అనేది రాబోయే రోజుల్లో తేనలుంది. ఏది ఏమైనా గ్లోబల్ పాలిటిక్స్ లో భారత్ ఇప్పుడు ఎవరికీ తలొగ్గే స్థితిలో లేదు. అమెరికాకు సైతం క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చే స్థాయిలో నిలిచింది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు.